మీ పేరండి? మౌనిక. మౌనిక ఉన్నారు. మౌనిక, మీరు ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు? ఒక 5 అయింది, 5-6 ఇయర్స్ నుంచి వస్తున్నాం. ఓకే, మీకు అంటే ఏం మొక్కులు మీరు కోరుకున్నారు, ఏం జరిగాయి? అంటే మా పెద్ద బాబు పుట్టేటప్పుడు బాబు పుడితే వస్తామని మొక్కుకున్నాము, పుట్టిండు, వచ్చినాము. ఓకే, ఇక్కడ ఉన్నాడా? అవును, ఈయన మా చిన్న బాబు. ఓకే, అక్కడ వాళ్ళ డాడీ దగ్గర ఉన్నాడు. చూసారు కదండి, పిల్లలు కావాలి, పిల్లలు కొడుకు సంతానం కావాలని కానీ కూతురు సంతానం కావాలని కానీ మొక్కుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ మొక్కు నెరవేరిన తర్వాత మళ్ళీ నిలువెత్తు బంగారం సమర్పించారా? సమర్పించాము. ఓకే, అమ్మవారు సమ్మక్క సారలమ్మ ఎలా వెలిసారో మౌనికని అడిగి తెలుసుకుందాం. మౌనిక, అమ్మవారు ఎలా వెలిసారు? అంటే పూర్వం ఇప్పుడు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించేది సమ్మక్క సారక్క వాళ్ళ ఫ్యామిలీ కదా. అయితే కాకతీయ రాజులు కప్పం కట్టవలసిందిగా వీళ్ళని కోరుతారు. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా కరువు కాటకాల వల్ల వీళ్ళు కప్పం కట్టలేకపోతారు. అప్పుడు వీళ్ళు కావాలనే కప్పం కడతలేరు అనే ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కొద్ది మంది మధ్యవర్తులు కాకతీయ రాజులకు ఇవ్వడం వల్ల వాళ్ళకు వీళ్ళకి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఇంకా చాలా భీకరంగా ఇద్దరికి యుద్ధం జరిగిన తర్వాత వీళ్ళు చాలా గట్టిగా పోరాడతారు. పోరాడిన తర్వాత ఇంకా అడవిలోకి వచ్చేసి ఇంకా వాళ్ళు అదృశ్యం అయిపోతారు అన్నట్టు. అటుగా వెళ్ళిన కోయ వాళ్ళు చూసి అమ్మవార్లు ఇటే వచ్చిళ్ళు మా వాళ్ళు ఏరియాని చూసేటప్పుడు వాళ్ళు కుంకుమ భరిణి రూపంలో మనకి దర్శనమిస్తారు. ఇక అప్పటి నుంచి మనం సమ్మక్క సారక్క జాతర జరుపుకుంటాము. ఇంకా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎంతో ఘనంగా జరుపుకుంటాము. అంటే వాళ్ళు చేసే మంచి పనులు, వాళ్ళు చేసే అన్ని మంచి ద్వారానే ఈరోజు వాళ్ళు దేవతలుగా గుర్తింపబడి ఇంతమందితోని పూజలు జరుపుకుంటున్నారు. అంటే ఎవరైనా కూడా ఫస్ట్ మన మంచితనం ఎదుటి వాళ్ళను కూడా మంచిగా చూడాలి. సమ్మక్క జాతర అనేది జరుపుకుంటున్నాం. మన తెలంగాణ కుంభమేళ, సమ్మక్క జాతర, సారక్క జాతర. ఇప్పుడు విదేశాల నుంచి కూడా ఎంతో మంది ఇక్కడికి వస్తున్నారు కదా. తల్లి ఎంతో మహిమంగా వాళ్ళ భక్తుల కోరికలను నెరవేర్చుతుంది కాబట్టి ఇంతమంది విదేశాల నుంచి కూడా వస్తున్నారంటే ఈరోజు మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి. మన సంస్కృతి సమ్మక్క సారక్కల నుంచి విదేశాల వాళ్ళకు తెలిసిందంటే మరి ఎంత గొప్ప సంస్కృతి అనేది మనం ఆలోచించుకొని ఇంకా మన సంస్కృతిని ఇట్లనే మన ముందు తరాల వాళ్ళకి కూడా అందించాలి. ఓకే, థ్యాంక్ యూ మౌనిక. మౌనిక మనకి చాలా చక్కటి విషయాలు, అమ్మవారు ఎలా వెలిసారు, అమ్మవారుగా వెలవటానికి వచ్చిన కథ వృత్తాంతం అంతా కూడా మనకు చెప్పారనమాట. థ్యాంక్ యూ మౌనిక. చూస్తున్నారు కదా, ఇక్కడ మన చుట్టూ వరంగల్ పీపుల్ అయితే మనతో ఉన్నారు. మన వలయం టీవీతో మన ప్రేక్షకులు, మన సబ్స్క్రైబర్లు అనమాట, వీళ్ళంతా మనతో ఉన్నారనమాట. ఇక్కడ ఉన్న వరంగల్ వాళ్ళని మనం అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తున్నారా? వెనకలు వచ్చి చిన్న టెంట్ లాగా వేసుకున్నారనమాట. వీళ్ళు విలేజ్ తరపున వేసుకున్నారట, గుడారాలు అయితే వేసుకున్నారు. వాళ్ళు ఎలాంటి పేమెంట్ అయితే చేయలేదంట. వాళ్ళ విలేజ్ తరపున అయితే వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నారు. 3 రోజులు ఇక్కడే ఉంటారట వాళ్ళు. ఇదిగో చూస్తున్నారా, శారీస్, బట్టలు అన్ని కొంచెం నీడ కోసము బ్లూ కవర్స్ అవి అన్ని కట్టేసుకున్నారు, గుడారాలు కట్టుకున్నారు అనమాట. చక్కగా ఇక్కడ వండుకొని తిని హాయిగా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. నైట్ ఎలాగా భయం అనిపించదా? ఎందుకు భయం అనిపిస్తుంది? అమ్మవారు నాకేం భయం, అమ్మవారు కాపాడుతుంది మామూలు. అంత నమ్మకం మీద పసి పిల్లలు పట్టుకొని వస్తాను మేము. మరి లైట్లు ఏమవుతుంది మాకు? తల్లే లైటు. ఓ మై గాడ్, చూసారా, ఇది అసలు ఈ మాట, అచ్చమైన ఈ మాట ఏంటంటే గిరిజన సంప్రదాయాలకు పెట్టింది పేరు మహిమాన్వితమైన అమ్మవారు అన్నమాట. అమ్మవారు సమ్మక్క సారలమ్మ అంటే మాట్లాడుతూ ఉంటే నాకు ఇదిగోండి గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. ఆవిడ చెప్తూ ఉంటే మాకు లైట్ ఎందుకు, అమ్మవారు ఉంటే చాలు, మాకు చీకటేమి మాకేమి ఇది కాదు అంటున్నారు అనమాట. సరే, ఇప్పుడు చెప్పండి, అసలు చెప్పండి. ఇక్కడికి వచ్చినాక మాకు ఎల్లుగా కానీ చీకటాన్ని ముచ్చడం మాకు భయం లేదు, ఎలాంటి బాధలు అయితే లేవు. మంచిగా వండుకొని తినుకుంటా 3 రోజులు ఉంటాం. మా ఇంటికి మేము వెళ్ళిపోతాం. మమ్మల్ని చల్లగా చూస్తాను తల్లి. మేము 40 ఏళ్ళ వాటి వస్తాను. 40 సంవత్సరాల నుంచి వస్తున్నారంటండి. ఇంటికి కానీ చెప్తానా నేను. పెద్ద కొడుకు ఆయన ఇంటికల కాంచి 40 ఏళ్ళ ఇప్పుడు. వాళ్ళ పెద్ద కొడుకు ఇప్పటికి ఆమె 40 ఏళ్ల నుంచి వస్తున్నారంటండి. మీ పేరమ్మా? తిరుపతమ్మ.
తిరుపతమ్మ గారు 40 ఏళ్ల నుంచి అయితే వస్తున్నారు. వాళ్ళ అబ్బాయిని కూడా చూపించారనమాట ఇక్కడ మనకి. మా అబ్బాయికి ఓకే ఫ్యామిలీ మొత్తం వచ్చారనమాట. 3 రోజులు జబర్దస్త్ మేము ఎంజాయ్ చేస్తాం, ఇక్కడ వండుకుంటాం, తింటాం, హ్యాపీగా అమ్మవారిని దర్శనం చేసుకుంటామని చెప్తున్నారు అనమాట. ఇంకా మాట్లాడే ఇక్కడికి వచ్చేయండి మరి ఎందుకు ఎప్పటికి పని ఏం కొనబోతాం, ఎంజాయ్ చేసుకొని మంచిగా కడుపుండా తిని తాగిపోతామనే వస్తాను వీడికి. అమ్మవారికి మొక్కు అన్ని అయిపోయినాక మేము ఎంజాయ్ చేసుకోవడానికి 3 రోజులు వచ్చినాం. అమ్మవారికి మొక్కులు అప్పు చెప్పి మా సందలో మేము వెళ్ళిపోతాం. ఇప్పుడు మాకు చల్లగా చూస్తుంది అమ్మవారు. అమ్మ మొక్కు మమ్మల్ని కలగనియదు, చల్లగా మంచిగా వస్తాం, మంచిగా పోతాం. అయితే ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు కదా, అది ఏ విధంగా మొక్కులు చెల్లించుకుంటారు అనేది అడిగి తెలుసుకుందాం. అమ్మ ఏ విధమైన మొక్కులు ఉంటాయి? ఏమి అంటే ఏదన్నా బాధలు ఉంటే బంగారం, ఎత్తు బంగారం, ఆటలు, ఒడి బియ్యాలు అవి ఒప్పుకొని ఆమె గొప్ప చెప్పుతాం. అంతా మేము తినేదే, ఆమెకి ఏం లేదు, దుపదాపమే ఆమెకు. ఎత్తు బంగారం అంటారండి. బంగారం అని దేన్ని అంటారంటే బెల్లం అన్నమాట. మనిషి ఎంత బరువు ఉంటే తులాభారం వేసి అంత బెల్లము అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారనమాట. మొక్కులు చెల్లించుకుంటారు. వాళ్ళు ఇక్కడ గుడారాలు వేసుకున్నారు. ఆ రాత్రులు మాకు లైట్ లేకపోయినా ఏం కాదు, మాకు ఏం భయం కాదు అంటున్నారు అనమాట. చాలా పాము పురుగు ఎలాంటిది ఉండదు. ఓకే ఇప్పటి వరకు కూడా చీమ కనబడదు, మీరు చూసినా కూడా అంతే ఉంటుంది. ఓకే చూసారా అండి, చీమ లేదు, పాము లేవు, దోమలు లేవు, మాకేమి భయం లేదు, ఇబ్బంది లేదు అంటున్నారు. వరంగల్ సిటీలో ఉన్న కూడా దోమలు ఉంటాయి, ఇళ్ళల్లో దోమలు ఉంటాయి, ఈగలు ఉంటాయి, పురుగులు ఉంటాయి. కానీ ఈడ ఒక పురుగు ఉండదు, దోమ ఉండదు, ఈగ ఉండదు. ఆమె దీవెన ఎలాంటిదైనా ఆమె చూసుకుంటది.